వెల్కమ్ టు టీపీ కెమిసన్. నేను ఈరోజు వీడియోలో ప్రోగ్రామింగ్ ఇన్ సి అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ప్రోగ్రామింగ్ ఇన్ సి అనే సబ్జెక్ట్ ఎందుకు మనం చదువుకోవాలి, అది చదువుకుంటే ఫర్దర్ గా ఏవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనేది చెప్తాను. ఫస్ట్, ప్రోగ్రామింగ్ ఇన్ సి అనేది ఒక ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే, కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఏ కోర్స్ తీసుకున్నా సరే, కంపల్సరీగా వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఎందుకు ఈ సబ్జెక్ట్ ని ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఈ సబ్జెక్ట్ కనుక బాగా నేర్చుకుంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లైక్ ప్రోగ్రామింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. దట్ ఈస్ ద రీజన్ దే ఇంక్లూడ్ వాట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి ఇన్ ద అకాడమిక్. సో వాళ్ళ ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం ఫస్ట్ సి లాంగ్వేజ్ తోనే స్టార్ట్ చేద్దాం. సి లాంగ్వేజ్ బాగా అర్థమైంది అనుకోండి, పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ, ఇలా రిమైనింగ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే, ప్రోగ్రామింగ్ ఇన్ సి అనే సబ్జెక్ట్ ని ఒక సిలబస్ లాగా మీకు చూపిస్తాను. మొత్తం ఓవరాల్ గా నేను ఒక 4 యూనిట్స్ లో ఈ సిలబస్ తీసుకుంటాను. ఆ 4 యూనిట్స్ ఏంటి అనేది మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. వన్స్ ఆ స్క్రీన్ షేర్ మీరు చూసారనుకోండి, టోటల్ గా 4 యూనిట్స్ ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి అన్ని కూడా మీకు ఒకసారి నేను క్లియర్ చేస్తాను. ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుట్ చేసిన తర్వాత, ఆ టాపిక్స్ లో మీకు కవర్ కాని టాపిక్స్ ఏమైనా ఉంటాయి అంటే, మీ కాలేజ్ లో మీ సిలబస్ లో ఏదైనా టాపిక్స్ నేను చెప్పిన వాటిలో లేవనుకోండి, మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సి లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకుందాం. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సబ్జెక్ట్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. అందులో మనకు యూనిట్ నెంబర్ 1 చూస్తున్నాం. ఇట్ కన్సిస్ట్ 4 చాప్టర్స్: కంప్యూటర్ ఫండమెంటల్స్, ప్రోగ్రామ్ ఫండమెంటల్స్, అల్గరిథమ్స్, బేసిక్స్ ఆఫ్ సి. ఫస్ట్ చాప్టర్ నేమ్ కంప్యూటర్ ఫండమెంటల్స్. ఇందులో టాపిక్స్ మనం చూస్తే, ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, వాటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో క్లాసిఫికేషన్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి కంప్యూటర్స్లో: అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్. నెక్స్ట్ ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే మైక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్. వీటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, అనాటమీ ఆఫ్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ప్రాసెస్ చేస్తుందని తెలుసుకుంటాం. నెక్స్ట్, మెమరీ హైరార్కీ, రిజిస్టర్స్, నెక్స్ట్ క్యాషీ, నెక్స్ట్ ర్యామ్, హార్డ్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్, ఓఎస్ గురించి తెలుసుకుంటాం. ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, ప్రోగ్రామ్ ఫండమెంటల్స్. ప్రోగ్రామ్ ఫండమెంటల్స్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ జనరేషన్స్. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, మిషన్ లాంగ్వేజ్. ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, కంపైలింగ్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ ఎలా లోడ్ చేయాలి, ఎలా లింక్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి ప్రోగ్రామ్ని. నెక్స్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, అల్గరిథమ్స్. అల్గరిథమ్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అల్గరిథమ్, అల్గరిథమ్ రాయడానికి ఏమేమి వేస్ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇక్కడ స్టెప్ ఫామ్, సూడో కోడ్ ఫామ్, నెక్స్ట్ ఫ్లోచార్ట్ ఫామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఒక అల్గరిథమ్ డిజైన్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, బేసిక్స్ ఆఫ్ సి. సో బేసిక్స్ ఆఫ్ సి అనేది ఇక్కడ నుంచి మనకు యాక్చువల్గా సి స్టార్ట్ అవుతుంది. అంటే సి అనేది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, సి ఎవరు ఇన్వెంట్ చేశారు, సి ఇన్వెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి. నెక్స్ట్, ఒక ప్రోగ్రామ్ రాయాలంటే సిలో ఎలా రాయాలి. నెక్స్ట్, ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ యొక్క పార్ట్స్ ఎలా ఉంటాయి, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. నెక్స్ట్, సి ప్రోగ్రాంలో కమెంట్స్ ఎలా రాస్తారు, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సిలో టోకెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ టోకెన్స్ తర్వాత కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, డేటా టైప్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. నెక్స్ట్, టైప్ కన్వర్షన్స్. ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ చాలా ఉంటాయి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ సిలో. సో ఇవి బాగా నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఈజీగా మనకు అర్థమవుతుంది. సో ఈ యూనిట్ నెంబర్ 1 మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి క్లాసెస్ అవుతున్నప్పుడు, తప్పకుండా మీకు అది ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. సో ఇది ఓవరాల్గా 4 చాప్టర్స్ మనకి కనిపిస్తున్నాయి యూనిట్ నెంబర్ 1లో. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 2 చూద్దాం. యూనిట్ నెంబర్ 2లో మనకి 3 చాప్టర్స్ కనిపిస్తున్నాయి: ఇన్పుట్, అవుట్పుట్,
కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్ అండ్ స్ట్రింగ్స్. ఇన్పుట్ అవుట్పుట్లో టాపిక్స్ ఏంటంటే నాన్ ఫార్మాటెడ్ అండ్ ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్. ఇక్కడ నాన్ ఫార్మాటెడ్ అండ్ ఫార్మాటెడ్లో ఏం నేర్చుకుంటామంటే గెట్ఎస్, పుట్ఎస్, గెట్ క్యార్, పుట్ క్యార్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది సెకండ్ చాప్టర్. ఇందులో ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ స్విచ్, ఇవన్నీ కూడా సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ కామా ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్ కూడా ఉంది, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్, వీటిని మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇందులో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఉంది. నెక్స్ట్ స్పెషల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, గో టు, బ్రేక్, కంటిన్యూ అండ్ రిటర్న్, ఇంకా ఎగ్జిట్. వీటిని మనం జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా అంటాం. నెక్స్ట్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ అనేది థర్డ్ చాప్టర్. ఇందులో 1D అరే లేదా 1 డైమెన్షనల్ అరే, క్యారెక్టర్ అరేస్, నెక్స్ట్ ఫంక్షన్స్ ఫ్రమ్ సి టైప్ డాట్ హెచ్, స్ట్రింగ్ డాట్ హెచ్, మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం టాపిక్స్. ఇది మన థర్డ్ చాప్టర్లో ఉన్నాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో ఈ 3 చాప్టర్స్ అన్నీ మనకు సెకండ్ యూనిట్లో కనిపిస్తున్నాయి. ఇవి అర్థం అవ్వాలంటే మనకు ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ అన్నీ చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. అప్పుడే మనం సెకండ్ యూనిట్లో టాపిక్స్ అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. ఈ సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్తో పాటు నేను క్లియర్గా ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనము యూనిట్ నెంబర్ 3 చూద్దాం. యూనిట్ నెంబర్ 3లో కూడా మనకు డిఫరెంట్ టాపిక్స్ కనిపిస్తున్నాయి. సో కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఫంక్షన్స్ అనే చాప్టర్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్ ఆర్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్, ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి, ఈ ఫంక్షన్లో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి, అరేస్ ఎలా పాస్ చేయాలి ఫంక్షన్స్కి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది వేరియబుల్, నెక్స్ట్ అంటే అసలు వేరియబుల్స్ ఏమేమి టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్, నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్స్ అండ్ రికర్షన్, వీటి గురించి తెలుసుకుంటాం ఫంక్షన్స్ అనే చాప్టర్లో. నెక్స్ట్ పాయింటర్స్ అనే చాప్టర్ చూడండి. ఇందులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాయింటర్ అంటే ఇంట్రడక్షన్ అనేది మనం అక్కడ చూస్తాం. అడ్రస్ ఆపరేటర్ అంటే ఏంటి, పాయింటర్, యూజ్ ఆఫ్ పాయింటర్స్, అరేస్ అండ్ పాయింటర్స్, పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్, పాయింటర్స్ టు అరేస్, పాయింటర్స్ టు పాయింటర్స్, అరే ఆఫ్ పాయింటర్స్, పాయింటర్, డైనమిక్ మెమరీ అలొకేషన్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇది పాయింటర్స్ అనే టాపిక్లో మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 చూస్తే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఉంది. అక్కడ స్ట్రక్చర్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, ఇలా అంటే స్ట్రక్చర్, యూనియన్ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా మనం స్ట్రక్చర్ని ఇనిషియలైజ్ చేయాలి, యూనియన్ ఎలా మనం ఇనిషియలైజ్ చేయాలి, నెక్స్ట్ యూనియన్ యొక్క మెంబర్స్ ఎలా యాక్సెస్ చేయాలి, స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ ఎలా యాక్సెస్ చేయాలి, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అరే ఆఫ్ యూనియన్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్ వర్సెస్ యూనియన్ డిఫరెన్స్ ఏంటని మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎన్యుమరేషన్ టైప్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ చాప్టర్లో. యూనిట్ నెంబర్ 4లో ఫస్ట్ చాప్టర్ అది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4లోనే సెకండ్ చాప్టర్ చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైల్స్. అంటే ఫైల్స్ అనేది ఇక్కడ సెకండ్ చాప్టర్ యూనిట్ నెంబర్ 4లో. సో ఫైల్స్ అంటే ఏంటి, ఫైల్స్ ఎలా యూజ్ అవుతుంది సి లాంగ్వేజ్లో, టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయా, బైనరీ ఫైల్స్ ఉంటాయా, బైనరీ ఫైల్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఫైల్స్ అంటే ఏంటి, సో ఫైల్స్లో మనం ఎలాంటి ఆపరేషన్ మనం చేయొచ్చు, రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఫైల్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్, అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఫైల్ పైన. సో ఎలాంటి ఫంక్షన్స్ మనం చేయాలని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఓవరాల్గా యూనిట్ నెంబర్ 4లో మనము యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫైల్స్ గురించి నేర్చుకుంటాం. యూనిట్ నెంబర్ 1, 2, 3, 4 ఇందులో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం మనం. ఒకవేళ ఈ టాపిక్స్లో మనకి కవర్ కాని టాపిక్స్ ఏమైనా మీకు ఉంటే అవి కూడా మనకి మెన్షన్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్తున్నాను కదా, సో తప్పకుండా మెన్షన్ చేయండి. అవి నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఒకసారి చూస్తున్నారు కదా, యూనిట్ నెంబర్ 1, 2, 3, 4 ఓవరాల్గా 4 యూనిట్స్. ఈ 4 యూనిట్స్ మనం పర్ఫెక్ట్గా క్లాసెస్ విన్నాం అనుకోండి, సి లాంగ్వేజ్ని మనం ఈజీగా అర్థం చేసుకొని ఎగ్జామ్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఆ నాలెడ్జ్తో మనం మిగతా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. చూసారు కదా, ప్రోగ్రామింగ్ ఇన్ సి అనే సబ్జెక్ట్ని, ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ నేను 4 యూనిట్స్ లాగా డివైడ్ చేశాను. ప్రతి టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీ కాలేజ్లో మీ కోర్సులో సి లాంగ్వేజ్ ఉంటే ఆ సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ లో మనం చెప్పని టాపిక్స్ ఏమైనా మీకు ఉన్నాయనుకోండి, తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 100% ప్రతి టాపిక్ నేను కవర్ చేస్తాను. ప్రతి వీడియో మీరు వాచ్ చేయండి, సి లాంగ్వేజ్ సంబంధించి మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నేను యూనిట్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తాను. అందులో ఫండమెంటల్స్ ఉంటాయి కంప్యూటర్ సంబంధించి, అండ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ కూడా ఉంటాయి. తప్పకుండా ప్రతి వీడియో వాచ్ చేయండి. 100% మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు సి లాంగ్వేజ్ లో. డిబికే విజన్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.